ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి వారం రోజుల పాటు నిర్వహించే రైతు వారోత్సవాలను పురస్కరించుకుని మండలంలోని పలు రైతు వేదికలలో మండల వ్యవసాయాధికారి లక్ష్మీ ప్రవీణ్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్య సంరక్షణ ఎలా చేసుకోవాలి, మట్టి నమూనాలను మనం పొలం నుంచి ఎలా తీసుకోవాలి రైతులకు వివరించారు. మట్టి పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆ పొలంలో ఏ పంట వేయాలి, ఎంత ఎరువులు వాడాలి అనే విషయాన్ని తెలుస్తుందని రైతులకు సూచించారు. నానో యూరియా, నానో ఎంఓపి, నానో డిఓపి రైతులకు వివరించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయం చేయడం ద్వారా అధిక లాభాలు ఉంటాయన్నారు. రైతులు కేంద్ర ప్రభుత్వ పథకాలు రావాలంటే తప్పకుండా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, పీఎం కిసాన్ పథకానికి అర్హులు అవుతారని, ఆయన మండలంలో ఇప్పటి వరకు 65% రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని, మరో 35% త్వరలో పూర్తి చేస్తామన్నారు. రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్ పరికరాలు ఇవ్వడం జరుగుతుందని, అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ తో పాటు వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు. సప్లై అది లాస్ట్ మన దగ్గర 3 ఇచ్చినాము, ఒక 2 వేలు ఇచ్చినాము. అతను కల్టివేటర్లు 6 ఇచ్చిన కల్టివేటర్లు, పవర్ స్ప్రేలు 2 ఇచ్చినాము. సో ఇంకా ఏమైనా బ్రష్ కట్టర్స్ కూడా ఉన్నాయి, సో ప్యాడీ కిల్లర్స్ ఉన్నాయి. సో అవన్నీ మనకు సబ్సిడీ ఉన్నాయి కాబట్టి మనం కావాల్సిన అయితే తీసుకోవచ్చు. ఇది చాలామంది రైతులు చేస్తారండి, మీకు వాళ్ళ ట్రాక్టర్లో కమర్షియల్ ట్రాక్టర్ ఉంటుంది. కమర్షియల్ ట్రాక్టర్కి ఇది వర్తించదు, అగ్రికల్చర్ పర్పసే ఉండాలి. సో అటువంటి మీకు చాలా రిజెక్ట్ అయ్యింది. ఎందుకంటే మేము అడిగి రాలేదు. సో అందుకని గవర్నమెంట్ అడిగిన ఏంటంటే కమర్షియల్ ట్రాక్టర్ ఇవ్వండి. అది పెట్టాం. రైతులు చేస్తున్న అందరికీ వాళ్ళు సబ్సిడీ వస్తుంది, కమర్షియల్ ట్రాక్టర్గా పెట్టుకుంటాం. కానీ కమర్షియల్ ట్రాక్టర్ పెట్టిన కూడా రిజెక్ట్ చేస్తాం లాస్ట్ టైం. మేము కేవలం అగ్రికల్చర్ పర్పస్ మాత్రమే సప్లై చేస్తాం కాబట్టి ఆల్రెడీ మనం చూసి సప్లై అప్లై చేస్తున్నాం. మాకు తొందరగా తెప్పించే ప్రయత్నం చేస్తాం. ఓకే, దానికి క్లియర్ చేస్తాము. ఒకటి 2 ఫార్మర్ రిజిస్ట్రీ కంపల్సరీ 3 పైసలు వాడాలన్నా, లేదా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అయినా వర్తించాలన్నా మీరు ఖచ్చితంగా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకుంటారు. ఈ ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకుంటేనే రైతుకి గుర్తింపు వస్తుంది. రైతు ఆయనకు భూమి ఇంత రిజిస్ట్రీ ఉంటుంది, 3 పైసలు వస్తాయి. అంటే ఫార్మర్ రిజిస్ట్రీ కాకపోతే 3 పైసలు రావు. లేదా మీకు ఏమైనా ఈకేవైసీ పెండింగ్ ఇస్తున్నా, లేకపోతే ఏమైనా ఇష్యూ ఇస్తున్నా నాకు చూపించండి. మా దగ్గర మీకు అది చూపిస్తే డేటా చూపిస్తున్నాను ఏ ప్రాబ్లం ఉందో, దాన్ని బట్టి మీరు యాక్టివే చేసుకోవచ్చు. కానీ కొత్త పాలు వచ్చే రైతు మాత్రం ఖచ్చితంగా మీరు ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకుంటేనే నెక్స్ట్ 3 పైసలు కానీ లేకపోతే సప్లై వచ్చి కానీ వర్తిస్తాయి. ఓకే, ఇది మేము రెగ్యులర్ చేస్తున్నాము, అది మీరు చేయించుకోండి. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లేదా మీ మన చేసి మీ సేవ పైన వాళ్ళు చేస్తారు. అక్కడ మీరు క్లోజ్ చేసుకుంటారు. మేము ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా చెప్పండి. అంటే తీయించండి. ఇప్పుడు మీరు ఫ్రీ చేస్తున్నాం కాబట్టి మట్టి నమూనా తీయించండి. మట్టి నమూనా ఏం చేయాలంటే మీరు సార్ ఒక ఎకరం ఉందనుకోండి, ఎకరంలో ఒక 5-6 చోట్ల చేసినప్పుడు 6 జాగ్రత్త మొత్తం ఏరియా మొత్తం కవర్ అయ్యేటట్టు తీసుకోండి. ఒక శాంపిల్ కావాలి మనకు, ఒక కిలో కావాలి సార్, కిలో శాంపిల్ కావాలి. కిలో శాంపిల్ కావాలి ఏం చేస్తాము, మామూలు మరీ అయితేనేమో 30 సెంటీమీటర్ రూపాయలు తీయాలి, టీషర్ట్ తీయాలి. టీషర్ట్ తీసి ఆ పైన మట్టి తీసేసి లోపల మట్టి తీసుకోవాలి. అట్లా 5-6 కేసులు తీసుకున్న తర్వాత అంతా కలపాలి. మట్టి అంతా కలిపేసిన తర్వాత ఏం చేయాలి, దాన్ని కుప్పలా చేసుకొని దాన్ని సమానం చేసుకొని దాన్ని 4 భాగాలు చేసుకోవాలి. మట్టిని ఈ 2 భాగాలు తీసేసారా, 7 విధంగా వాళ్ళు తీసుకోవాలి. మళ్ళీ దీన్ని సమానం పరుచుకొని మళ్ళీ 4 భాగాలు చేసుకొని మళ్ళీ 7 భాగాలు తీసుకుని అట్లా 3 చేసిన తర్వాత ఒక ½ కిలో మట్టి అయితే చేసుకోవాలి. అది ఏమైనా మొత్తం ఏరియా మొత్తం కవర్ అవుతుంది మట్టి. దానివల్ల ఏమైతే టెస్టింగ్ కూడా ఈజీ కరెక్ట్గా వస్తుంది. ఓకే, దీన్ని మేము పేపర్ వాల్టీ కవర్ వేసేసి మన రైతుకు అడ్రస్ పెట్టాలి. అలా రైతు తండ్రి పేరు, విలేజ్ సర్వే నెంబర్ పెట్టి మేము మాకు ఇస్తే మేము ల్యాబ్ పంపిస్తాం. ల్యాబ్ పంపించినాక వాళ్ళు టెస్ట్ చేసి వారు 10 రోజులకు రిజల్ట్ ఇస్తారు. ఆ రిజల్ట్ బట్టి మీరు వేసే పంటను బట్టి రిజల్ట్ ఉంటుంది. వరే చెరుకు ఏ మొక్కజొన్న ఆ పంట బట్టి వాళ్ళు రాసిస్తారు. వాళ్ళు దాన్ని బట్టి మాత్రం వేయాలి. అట్లా వేసే మీకు కరెంట్ దిగుబడి వస్తుంది, మీకు ఖర్చు లేకుండా ఉంటుంది. ఓకే, రెండవది ఏంటంటే మీకు సీడ్ టెస్టింగ్, సీడ్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఇది సాయిల్ టెస్ట్ అనేది